కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఫోర్జరీ సంతకాలు పాత ఎన్ఓసీల వినియోగంపై విచారణ చేపట్టామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్. తప్పు చేసిన మేనేజ్మెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు కుమ్మక్కయ్యి ఉంటే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఫేక్ ఎన్ఓసీలతో అఫిలియేషన్ పొందడానికి యత్నించిన కాలేజీలపై క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేశామని వివరించారు. ఇప్పటి వరకు 8 నుంచి 9 కాలేజీల ఫేక్ ఎన్ఓసీలు గుర్తించామని, ఇప్పటికే హైడ్రా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసిందన్నారు అభిలాష అభినవ్. 3,300కి పైగా కాలేజీలకు అఫిలియేషన్స్ ఇచ్చామని, 150 కాలేజీల అఫిలియేషన్స్ మాత్రమే విత్ హోల్డ్లో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఎన్ఓసీ విషయంలో జీహెచ్ఎంసీ పేరిట జరిగిన అవకతవకలకు చెక్ పెట్టామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ. ఈసారి హైడ్రా ధృవీకరించిన సర్టిఫైడ్ కాపీలను మాత్రమే అనుమతిస్తున్నామంటున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్తో మా ప్రతినిధి మహేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనతో ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అభిలాష అభినవ్ గారు ఉన్నారు. ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ఎంతవరకు వచ్చింది, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, అడ్మిషన్లని ప్రక్రియను పొడిగిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటిలో క్లోజ్ చేస్తారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అఫిలియేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఇంకెన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం? మనది అఫిలియేషన్స్ ప్రక్రియ ఆల్మోస్ట్ క్లోజర్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఈ రోజు వరకు బోర్డ్ వీ హ్యావ్ గివెన్ అఫిలియేషన్స్ టు మోర్ దెన్ 3,300 కాలేజెస్. సో హార్డ్లీ వీ హ్యావ్ 100-150 కాలేజెస్ లెఫ్ట్. అది కూడా ఎందుకు లెఫ్ట్ అయినాయి ఉండే అంటే ఆ కాలేజెస్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. షార్ట్ ఫాల్స్ మేబీ లైక్ వాళ్ళు పెనాల్టీ కట్టాలి, వాళ్ళు కట్టలేకపోయారు, లేకపోతే వాళ్ళది ల్యాబొరేటరీ వాళ్ళు ఏర్పాటు చేయాలి, వాళ్ళు చేయలేకపోయారు. అలాంటి కేసెస్ వల్ల వీళ్ళది అఫిలియేషన్స్ విత్హెల్డ్ అయింది. సో వాళ్ళు అదే కట్టే లేకపోతే అదే ఏర్పాటు చేస్తేనే మనం వీళ్ళకి కూడా అఫిలియేషన్స్ ఇస్తాము. సో వీఆర్ అట్ ద క్లోజర్ రైట్ నౌ. వీ డోంట్ హ్యావ్ మెనీ నంబర్స్ లెఫ్ట్ ఆల్సో. ఈరోజు కూడా చూసాం మేడం, చాలా కాలేజీలో ఫేక్ ఎన్ఓసీ, ఫైర్ ఎన్ఓసీ పెట్టి అప్లికేషన్కు దరఖాస్తు చేసుకుని అవి ఇంటర్ బోర్డు గుర్తించి సంబంధిత అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి. నో దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఈసారి అఫిలియేషన్ ప్రక్రియలో మన చాలా పకడ్బందీగా అన్ని సర్టిఫికేట్స్ అన్ని ఏర్పాటు చూడడం జరిగింది. అండ్ మన కంటిన్యూస్గా హైడ్రాతో టచ్లో కూడా ఉన్నాము. సో వాట్ ఎవర్ మా దగ్గర ఎన్ఓసీస్ వస్తుంది, వీఆర్ షేరింగ్ దట్ రియల్ టైమ్ రిపోర్ట్ ఆల్సో విత్ దెమ్. అందువల్ల మాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ హైడ్రా నుంచి వచ్చింది. అలాంటి కాలేజెస్కి ఇప్పుడు అఫిలియేషన్స్ విత్హెల్డ్లో ఉంది. అభిలాష అభినవ్ గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. గత ఏడాది జరిగినటువంటి కాలేజీలపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. గత ఏడాది కూడా ఫేక్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు కూడా కొన్ని కాలేజీలు సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకున్నాయనేది. నో డెఫినెట్గా వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్. అండ్ అలాంటి ఏ కాలేజెస్ చేసినా కూడా we will definitely take very strict action on the college, on the management also. హైడ్రా వైపు వాళ్ళు క్రిమినల్ యాంగిల్ చూస్తారు, మా వైపు కూడా మన ఆల్ యాంగిల్స్ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మాకు రియల్ టైమ్ హైడ్రా నుంచి కాంటాక్ట్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ డే వాట్ ఎవర్ ఎన్ఓసీస్ వీఆర్ గెటింగ్ వీఆర్ షేరింగ్ విత్ హైడ్రా కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఏం చేస్తున్నాము, ద టూ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్ 100% కోఆర్డినేషన్ రైట్ నౌ. దాదాపుగా 170 పైగా కాలేజీలు ఉన్నాయి ఈ విధంగా ఇంటర్ బోర్డు గుర్తించిందని చెప్పేసి అంటున్నారు మేడం. అంటే మన ఆ కాలేజెస్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్స్ వీఆర్ ఫార్వర్డింగ్ టు హైడ్రా ఆన్ అ రియల్ టైమ్ బేసిస్. అక్కడ నుంచి వాళ్ళు అన్నీ క్రాస్ చెక్ చేసి మాకు ఎన్ని ఫేక్ ఉన్నాయి, ఎన్ని వాళ్ళు నిజంగా ఇచ్చారు, ఎంతమంది కొత్తగా అప్లై చేశారు, మాకు రియల్ టైం డేటా వస్తుంది. సో ఆ నంబర్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు వీఆర్ జస్ట్ ఆన్ దట్ కొరెస్పాండెన్స్ ప్రాసెస్ రైట్ నౌ. నాగిరెడ్డి సార్ సంతకం కూడా ఫోర్జరీ చేశారు, కంటిన్యూ చేశారు. గత ఎప్పుడో జిహెచ్ఎంసీ ఇచ్చినప్పుడు అదే కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఈసారి కూడా పెట్టారని చెప్పేసి. అదే ఇయర్ బై ఇయర్ ఎన్ఓసీస్ ఉంటుంది కాబట్టి మనకి ఎట్లా రిపోర్ట్ వస్తుంది అలాంటి మన చర్య డెఫినెట్గా మే విల్ టేకప్. డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించేటువంటి అవకాశం ఏమైనా ఉందా మేడం? వన్స్ వీ గెట్ అ కంప్లీట్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఎన్ని వచ్చినాయి, దెన్ వీ విల్ టేక్ దట్. రైట్ నో అది కరస్పాండెన్స్లో వీఆర్ గెటింగ్ దీస్ నంబర్స్ కాబట్టి వీ విల్ టేక్ యాక్షన్ వన్స్ వీ గెట్ ద కంప్లీట్ రిపోర్ట్ ఫ్రమ్ హైడ్రా. ఇది అభిలాష అభినవ్ గారు చెప్పినటువంటి విషయం. ఏదైతే హైడ్రాతో సమాచారం అంతా కూడా షేర్ చేసుకుంటాం, కొన్ని ఫేక్ కాలేజీలు, ఫేక్ ఎన్ఓసీలు పెట్టినటువంటి విషయం నిజమేనని చెప్పేసి వారు చెప్తున్నారు. ఏదైతే డిపార్ట్మెంట్ పరమైనటువంటి ఎంక్వైరీ ఏదైతే నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా వారు అంటున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో మహేష్ ఎన్టీవీ, హైదరాబాద్.